హలో ఫ్రెండ్స్, ఇందాక చికెన్ 80% ఉడికిన తర్వాత కంటిన్యూ వీడియో అనమాట. సో 3 లీటర్స్ వాటర్ తీసుకున్నాము కేజీ బాస్మతి రైస్కి. సో దానిలో వచ్చరికి పుదీనా, కొత్తిమీర, అలాగే బిర్యానీ దినుసులు వేసుకున్నాము. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పుదీనా, కొత్తిమీర అంటే బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాచిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, అన్ని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను. సో ఎందుకు అంటే రైస్ అనేది బాగుంటుంది ఫ్లేవరు. అలాగే దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి. సో మిశ్రమం అంతా కలుపుకోవాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక గంట నానబెట్టిన బాస్మతి రైస్ని వాష్ చేసుకొని ఇట్లా బాగా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఆల్మోస్ట్ 60-65% ఉడకనివ్వాలి. సో అలా ఉడకనిచ్చింది, అలా రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలగలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి, ప్రతిదీ కరెక్ట్గా సూపర్ టేస్ట్ వస్తుంది. సో 2 లేయర్స్ వచ్చాయి మాకు. లాస్ట్ లేయర్లో నేను పీసెస్ ఎక్కువ వేసి, లెగ్ పీసెస్, అలాగే అడుగున మనం పీసెస్ వేసే ముందు నెయ్యి రాసుకోవాలి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. సో దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ పీసెస్లో, అలాగే పుదీనా, కొత్తిమీర వేసాను. గ్రేవీ ఎక్కువ వేసాను, ఎందుకు అంటే పీసెస్ ఉడికి ఆ గ్రేవీ అనేది రైస్కి పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. చూడండి, గ్రేవీ ఎక్కువ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా రైస్లోకి కర్రీ కూడా అవసరం లేదు. ఇట్లా గ్రేవీ చేసుకుంటే సూపర్ వస్తుంది టేస్ట్ అనేది. ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి టేస్ట్ చేసి. అలాగే ఫస్ట్ లేయర్ వేస్తున్నాను చూడండి రైస్. నిజం చెప్తున్నానండి, చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా లేయర్ వేసుకుంటున్నాము. సో జల్లెడ గంట ఉంటుంది కదా, దాన్ని బట్టి. సో అట్లా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేసుకోవాలన్నమాట. సో సెకండ్ లేయర్ వేస్తున్నాను. అట్లా ఉన్న కర్రీ మొత్తం సెకండ్ లేయర్లో స్ప్రెడ్ చేశాను అనమాట ఈవెన్గా. సో మనకి ఇంకా ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. ఫుడ్ కలర్స్ కూడా వేసుకోకూడదు, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. సో పచ్చి బఠానీ జనరల్గా వేసుకోకూడదు దమ్ములో, కానీ నేను వేసాను బాగుంటుందని చెప్పేసి. సో రైస్ మీద అట్లా రైస్ వేసుకొని సెకండ్ లేయర్ మీద అట్లా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలా వేసిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది, నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి బట్టి టేస్ట్ సూపర్ వస్తుంది. 2 టేబుల్ స్పూను నెయ్యి అంత ఎక్కువ వేసుకుని బాగుంటుంది. ఈ లోపు మేము కట్టా కూడా పెట్టాము దమ్ బిర్యానీలోకి. కట్టా వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కట్టా అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇట్లా చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, సూపర్ వచ్చింది. సో ఇట్లా వచ్చిన వెరైటీస్ని అంతా కలిపాము. సో పీసు ఇరగకుండా, రైస్ ఇరగకుండా సూపర్ వచ్చింది. మీరందరూ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ వచ్చింది, ట్రై చేయండి.